నమస్కారం జీ న్యూస్ కి స్వాగతం. నేను మీ శ్రీనివాస్. ఈ రోజు వార్తల్లో వివరాలు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో గత 2 రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ సూచించారు. రూరల్ మండలంలోని కుందువానిపేటలో హుదూద్ ఇళ్లను ఆదివారం ఆయన పరిశీలించారు. స్లాబులకు పూర్తిగా పెచ్చులూడిపోయి వర్షపు నీరు ఇళ్లల్లోకి కారిపోతుండటాన్ని ఆయన గమనించారు. కూలిపోయేందుకు భవనాలు సిద్ధంగా ఉన్నాయని, తమను ఆదుకోవాలని ప్రజలంతా ఎమ్మెల్యేను వేడుకున్నారు. ప్రజలంతా వర్షాలు కురుస్తున్నందున ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ఎమ్మెల్యే సూచించారు. అధైర్యపడవద్దని, త్వరలోనే మీ సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. వర్షాల కారణంగా ఎటువంటి ప్రాణనష్టం జరగకూడదని, శిథిల భవనాల్లో ఉన్నవారిని అప్రమత్తం చేయాలని వారికి చెప్పారు. జోరు వానను సైతం లెక్క చేయక ప్రజలను రక్షించేందుకు ఆయన కుందువానిపేటలో పర్యటించడంపై పలువురు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు. ప్రమాదం జరగకముందే ప్రజలను అప్రమత్తం చేయటమే నిజమైన నాయకుడి లక్షణమని, ఆ నాయకత్వ లక్షణాలు ఉన్న ఎమ్మెల్యే శంకర్ తమతో ఉండటంతో తమ అదృష్టమని ప్రజలంతా శంకర్కు అభినందనలు తెలుపుతున్నారు. రానున్న 2 రోజులు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశాలను దృష్టిలో ఉంచుకుని ఆ ప్రభావాన్ని ఎదుర్కోవటానికి యంత్రాంగాన్ని అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ తెలిపారు. తీర ప్రాంత మండలాల్లో మత్స్యకారులు 3 రోజుల వరకు చేపల వేటకు వెళ్లరాదని, ముఖ్యంగా నాగావళి, వంశధార ప్రధాన నదీ పరివాహక ప్రాంతాలలో యంత్రాంగం అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని ఒక ప్రకటనలో తెలిపారు. ఒడిశాలో కురుస్తున్న భారీ వర్షాలకు శ్రీకాకుళం జిల్లాలో ఉన్న నాగావళి, వంశధార, బాహుదా, మహేంద్రతనయ నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. నదీ తీర ప్రాంత వాసులు గత రాత్రి కంటి మీద కునుకు లేకుండా కాలం వెళ్లబుచ్చారు. ఎల్లన్పేట, కొత్తూరు, పోలాకి, జలుమూరు, సరుబుజ్జిలి, హిరమండలం, గారా, ఎచ్చెర్ల, రణస్థలం వంటి మండలాల పరిధిలో ఉన్న లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. సముద్ర తీర ప్రాంతం అంతా నిర్మానుష్యంగా మారింది. మత్స్యకారులు వేటకు వెళ్లరాదని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో గంగపుత్రులు ఇళ్లకు పరిమితమయ్యారు. శ్రీకాకుళం జిల్లా కలెక్టరేట్లో తుఫాన్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. సీనియర్ అధికారులు తీర ప్రాంత మండలాల్లో పర్యవేక్షణ చేస్తున్నారు. శ్రీకాకుళం రెవెన్యూ డివిజనల్ అధికారి సిహెచ్ రంగయ్య నదుల పరిస్థితి స్వయంగా పరిశీలిస్తున్నారు. శ్రీకాకుళం నగరంలో నాగావళి నది ఒడ్డున రెవెన్యూ డివిజనల్ అధికారి రంగయ్య మీడియాతో మాట్లాడుతూ, వాతావరణ శాఖ అధికారుల హెచ్చరికలు నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. నదులు నిలకడగా ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో శ్రీకాకుళం జిల్లా అంతటా గత 2 రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. కలెక్టర్ కార్యాలయంలో వారం రోజుల క్రితం తుఫాను హెచ్చరికల నేపథ్యంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ని ప్రస్తుతం కొనసాగిస్తున్నామని, వర్షాల కారణంగా భారీ నష్టాలకు సంబంధించి ఏదైనా సమాచారం ఉంటే కంట్రోల్ రూమ్ నెంబర్ 08942240557కు ఫోన్ చేయాలని, అలాగే ఇచ్చిన ఈమెయిల్ ఐడి ద్వారా ఫోటోలను పంపించాలని తెలియజేశారు. 08942240557 నెంబర్కు అత్యవసర సమయంలో ఫోన్ చేయాలని, సిబ్బంది వెంటనే అప్రమత్తమై తగు సహాయం చేస్తారని అన్నారు. వినాయక పందిళ్ల వద్ద వర్షాల సమయంలో ఎవరూ ఉండవద్దని సూచించారు. పోలీస్, రెవెన్యూ యంత్రాంగం ఆ దిశగా వినాయక చవితి పందిళ్ల నిర్వాహకులను అప్రమత్తం చేయాలని కలెక్టర్ అన్నారు. హెవీ రైన్ఫాల్ ఇప్పటికే పడటం జరిగింది. దానివల్ల నాగావళి, వంశధార కూడా ఇప్పటికే దగ్గర దగ్గర 820 మిల్లీమీటర్లు, జిల్లా మా డివిజన్లో 820 మిల్లీమీటర్లు వర్షం కురవడం జరిగింది. లోతట్టు ప్రాంతాల వాళ్ళందరికీ కూడా హెచ్చరికలు జారీ చేయడం అయింది. ప్రతి ఎంఆర్ఓ ఆఫీస్లో కంట్రోల్ రూమ్లు ఓపెన్ చేశాం. అలాగే లోతట్టు ప్రాంతాలు ఏమైనా ఉంటే వాళ్ళందరినీ కూడా ముందుగానే ఖాళీ చేయాలని చెప్పి హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. కలెక్టర్ గారి ఆదేశాల మేరకు అన్ని చోట్ల కూడా స్పెషల్ ఆఫీసర్ నియామకం జరిగింది ప్రతి మండలానికి. అలాగే ఈ వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు సురక్షిత ప్రాంతాలకి, ముఖ్యంగా ఏదైతే కచ్చా ఇళ్ళు ఉన్నాయో వాళ్ళని ఖాళీ చేయమని చెప్పి కోరుతున్నాం. అలాగే గణేష నిమజ్జనం ఉంది కనుక తగు జాగ్రత్తలు తీసుకోవాలి ఆ మండపాల నిర్వాహకులు కూడాను. ఎందుకంటే కరెంటు అది షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశం ఉంది కానీ తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి తెలియజేయడం జరిగింది ముందుగానే.
అది ప్రస్తుతానికైతే ఎటువంటి ఇబ్బందులు లేవు, ఎక్కడ ముంపు గురైనట్లు సమాచారం లేదు. ఒక ఆర్టీసీ బస్ స్టాండ్లో నీరు నిల్వ ఉంది, అది కూడా ఇంజిన్ల ద్వారా తొడిచడం జరుగుతుంది. కలింగపట్నం ఏరియా, గారమండలం, తర్వాత నరసన్నపేట, పొలాకి అన్ని మండలాలు సేఫ్, నో ప్రాబ్లం. ఒరిస్సాలో క్యాచ్ మెటీరియల్ కురుస్తున్నాయి కదా, దానివల్ల కొంచెం దాని ఇంపాక్ట్ మనకు ఉంటుంది వరద. అయితే అది ప్రమాద స్థాయికి వస్తుందని మేము ఉంచట్లేదు ప్రస్తుతం ఉన్న హెచ్చరికల ప్రకారం. ప్రకృతి వైపరీత్యాల కారణంగా అవస్థలు పడుతున్న ప్రజలను రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసికట్టుగా ముందుకు వచ్చి ఆదుకోవాలని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు కోరారు. ఆదివారం శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో మీడియాతో మాట్లాడుతూ విపత్తులు సంభవించినప్పుడు ప్రభుత్వాలతో పాటు మానవతావాదులు, పారిశ్రామికవేత్తలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ధాతృత్వం ఉన్న దాతలు అంతా కలిసికట్టుగా ముందుకు వచ్చి అపన్న హస్తం అందించాలని విజ్ఞప్తి చేశారు. విజయవాడలో వచ్చిన వరద ముంపు నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంతా కలిసికట్టుగా ముందుకు వచ్చి రేయింపవళ్లు పనిచేస్తూ సహాయక చర్యలు చేపట్టడం ఎంతో ముదావహం అన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు స్వయంగా రంగంలోకి దిగి సహాయ చర్యలు చేపట్టడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. విశ్రాంతి లేకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిరంతరంగా పనిచేస్తూ వరద బాధితులకు అండగా నిలుస్తున్నారని, దేశవ్యాప్తంగా సీఎం పనితీరు పట్ల ప్రశంసలు అందుతున్నాయని ఎంపీ అన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల పరిధిలో గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి అని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని ఎంపీ కోరారు. అధికారుల సూచనలు, సలహాలు పాటిస్తూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. పాతపట్నం నియోజకవర్గంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్న సందర్భంగా శాసనసభ్యులు మామిడి గోవిందరావు అధికారులను అప్రమత్తం చేశారు. పాతపట్నం నియోజకవర్గం వ్యాప్తంగా వైద్య, ఆరోగ్య, విద్యుత్, పోలీస్, వ్యవసాయ, పంచాయతీ, రెవెన్యూ, పశు సంవర్ధక శాఖలతో పాటు అన్ని శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండాలని పాతపట్నం నియోజకవర్గం ఎమ్మెల్యే ఆదేశించారు. మానవతా దృక్పథంతో పనిచేయటంలో పాతపట్నం నియోజకవర్గ అధికారులు ముందుంటారని, ప్రజల భద్రతే మన బాధ్యత అని చాటి చెబుదామని మామిడి గోవిందరావు గారు పిలుపునిచ్చారు. పాతపట్నం ప్రజలకు ఇబ్బందులు కలగకుండా తగు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఆరోగ్య శాఖ, విద్యుత్ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రైతులకు వ్యవసాయ, ఉద్యానవన, పశు సంవర్ధక అధికారులు అందుబాటులో ఉండి సూచనలు అందించాలని ఆదేశించారు. అధికారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సారవకోట ఎంపీపీ చిన్నాల కూర్మినాయుడు విడుదల చేసిన శ్రీకాకుళం సంతపాట ఈరోజు యూట్యూబ్లో విడుదలైంది. శ్రీకాకుళంలో ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో శ్రీకాకుళం సంతపాటని చిన్నాల కూర్మినాయుడు మరియు ఎక్స్ బార్ ప్రెసిడెంట్ బెజ్జిపురపు పల్గొనరావు చేతుల మీదుగా ఈరోజు యూట్యూబ్లో విడుదలైంది. వడ్డినవలసకి చెందిన నిర్మాత రామ్మోహన్ రావు మన జిల్లా ప్రాశస్త్యాన్ని తెలుపుతూ అద్భుతమైన లొకేషన్లో చిత్రీకరించారు. నూకయ్య, డింపుల్ అమ్ము నటించిన ఈ పాటకు డాన్స్ మాస్టర్గా జోష్ శివ, కెమెరా నిధి బంటుపల్లి మరియు పాట రచన శంకర్ లోకొండ. పాటను చూసిన కంబాల రవి రాజుగారు, పలువురు వక్తలు రామ్మోహన్ రావు అభిరుచిని కొనియాడారు. వార్తలు సమాప్తం. మళ్ళీ తర్వాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.